హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఒక శుభవార్త. మీ బాధను అర్థం చేసుకొని ఏపీపీఎస్సీ వారు ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. అదేంటంటే, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసినటువంటి పరీక్షల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి, అంటే దాదాపు 8 నోటిఫికేషన్లకు సంబంధించి ఒకే ఒక ఎగ్జామ్ను కండక్ట్ చేయడానికి ఏపీపీఎస్సీ నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న అంశం కూడా ఉంది. ఏంటయ్యా అంటే, కామన్గా ఉండే పేపర్ను మాత్రమే. ఎందుకని? ఈ 8 నోటిఫికేషన్లు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినవి కాబట్టి, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రత్యేకమైన సిలబస్ ఉండేది కాబట్టి, ఆ పేపర్ని మినహాయించి కామన్గా ఉండేటువంటి జనరల్ స్టడీస్ పేపర్ను ఒకే పేపర్ తోటి ఈ 8 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వారికి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకండి ఈ ప్రాబ్లం అంటే, ఇది ప్రాబ్లం కాదండి. ఈ సమస్యను జటిలం చేయకుండా, అంటే ఈ 8 సార్లు ఎగ్జామ్స్ పెట్టేసి 8 జిఎస్ పేపర్లు ఇచ్చేసి, అంటే ఎక్కువ టైం తీసుకోకుండా, కన్ఫ్యూజ్ లేకుండా ఈ 8 డిపార్ట్మెంట్లకు సంబంధించి పరీక్షలను కామన్గా ఉన్నటువంటి పేపర్ను, జిఎస్ పేపర్ను ఒకటి నిర్వహిస్తే, వాళ్ళు మిగిలినటువంటి పేపర్ను తర్వాత రోజుల్లో రాసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా ఏపీపీఎస్సీ సులువుగా ఉండేందుకు, విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు ఈ 8 నోటిఫికేషన్లకు సంబంధించి ఒకే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, ఒకే జనరల్ స్టడీస్ నిర్వహించబోతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గతంలో జారీ చేసిన 8 నోటిఫికేషన్లకు రాత పరీక్షలను వచ్చే ఏప్రిల్ 27 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తామని ప్రకటించింది. ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసింది. ఏప్రిల్ 27 నుంచి 27, 28, 29, 30 విభిన్న 3 రోజుల్లో నిర్వహించడం. అంటే 27, 28, 29, 30 4 రోజుల్లో నిర్వహించడం జరుగుతుంది ఈ 8 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివిధ పరీక్షలను. అయితే జనరల్ స్టడీస్ మాత్రం ఒకటే, అదే రోజు చూద్దాం. ఇక ఈ 8 పరీక్షల్లో పేపర్ 1గా ఉండే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అనే పేపర్ను మాత్రం ఉమ్మడిగా ఏప్రిల్ 28వ తేదీ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. ఇది మనకి కావాల్సిన పాయింట్. ఈ 8 ఎగ్జామ్స్కి సంబంధించి, ఆ 8 ఎగ్జామ్స్ ఏంటో మనం తర్వాత చెప్పుకుందాం. ఈ 8 ఎగ్జామ్స్ గురించి అప్లై చేసినటువంటి విద్యార్థులకు, మరి కొంతమంది ఇందులో 2-3 ఎగ్జామ్స్ కూడా అప్లై చేసి ఉంటారు. వాళ్ళందరికీ కన్ఫ్యూజ్ లేకుండా, వాళ్ళందరికీ ఏ రకమైన ప్రాబ్లం లేకుండా ఉండేందుకు గాను మనకి ఈ 8 ఎగ్జామ్స్కి సంబంధించి కామన్గా ఉండే పేపర్ 1ను, అదే జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ, అంటే జిఎస్ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ అంటారు. జనరల్ స్టడీస్ మరియు జనరల్ మెంటల్ ఎబిలిటీ అనే పేపర్ను ఏ రోజున నిర్వహిస్తున్నారండి? మనకి ఏప్రిల్ 28న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నామని చెప్పి ఏపీపీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక్కడ క్లారిటీ వచ్చింది కదండి. 8 నోటిఫికేషన్లకు ఒకటే జిఎస్ పేపర్. ఓకే, మరి ఒకే సిలబస్ పరీక్ష నిర్వహిస్తున్నందున అభ్యర్థుల సన్నద్ధతకు సమయం ఆదా కావడంతో పాటు ప్రశ్నాపత్రం రూపకల్పన, మూల్యాంకనం సులువుగా ఉంటుందని ఏపీపీఎస్సీ చైర్మన్ అయినటువంటి శ్రీ అనురాధ గారు తెలిపారు. ఆమె ఈజీగా చెప్పేసింది. ఏమేనండి, మరి సిలబస్ అంతా ఒకటే. ఈ 8 పరీక్షలకు 8 జనరల్ స్టడీస్ పేపర్లు పెట్టి వాళ్ళ పిల్లల్ని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళకి ఎక్కువ టైం తీసుకునే బదులు ఒకే పేపర్ నిర్వహించడం వలన సమయం ఆదా అవుతుంది, ప్రశ్నలు కాఠిన్యత కూడా సమంగా ఉంటుంది. సో ఈ విధంగా ఇది సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ 8 పరీక్షలు కలిపి ఒకే జనరల్ స్టడీస్ నిర్వహిస్తున్నామని చెప్పి సదరు ఏపీపీఎస్సీ చైర్మన్ గారైనటువంటి శ్రీ అనురాధ గారు తెలియజేయటం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత మరి పరీక్షలు జరుగుతున్నటువంటి నోటిఫికేషన్లు ఏవి? ఇప్పుడు దా చెప్పుకున్నాం 8 నోటిఫికేషన్లు అని. అవి ఏంటో చూడండి. మొదటిది అసిస్టెంట్ డైరెక్టర్. దేంట్లో అండి? టౌన్ ప్లానింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకి వాళ్ళకి కావాల్సిన కామన్గా జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది, వాళ్ళకి ఇండివిజువల్గా పేపర్ ఉంటుంది. కాబట్టి కామన్ పేపర్ మాత్రం ఏప్రిల్ 28న నిర్వహిస్తారు అందరికీ. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్. రెండోది లైబ్రేరియన్, వైద్య ఆరోగ్య శాఖలో, అంటే ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి లైబ్రేరియన్ పోస్ట్కి సంబంధించి. ఇక మూడోది అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్. అదేవిధంగా దివ్యాంగుల సంక్షేమ శాఖ, దానికి సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ 4వ నోటిఫికేషన్. ఇక భూగర్భ నీటిపారుదలకు సంబంధించి అసిస్టెంట్ కెమిస్టు, ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సర్వీస్ సంబంధించి అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్,
అదేవిధంగా ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ సంబంధించి అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్, అదేవిధంగా ఫిషరీస్ సర్వీస్ లో ఉన్నటువంటి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఈ విధంగా 8 పోస్టులకు సంబంధించి ఒకే పేపర్ 1 జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీని నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఒకటే పేపరు, అది 28 ఏప్రిల్ ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు కామన్ గా నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళందరికీ డిపార్ట్మెంట్ కి సంబంధించి వాళ్ళ డిపార్ట్మెంట్ కి సంబంధించి మనకు ప్రత్యేకమైన పేపర్ ఉంది. అవన్నీ కూడా వివరాలన్నీ కూడా మీరు ఏపీపీఎస్సీలో ఉన్నటువంటి వెబ్సైట్ లో పూర్తిగా ఆ టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఎప్పుడు ఎగ్జామ్ ఉంది అంటే 28వ తారీఖు ఏమో జనరల్ స్టడీస్ ఉంది, ఉంటే 27 ఉండొచ్చు, లేదా 29 కానీ 30 కానీ ఉండొచ్చు. కాబట్టి మీరందరూ మీ అర్హతకు బట్టి మీ అప్లై చేసినటువంటి పోస్టును బట్టి ఏ రోజు ఎగ్జామ్ ఉందో మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఈ 8 ఎగ్జామ్స్కి సంబంధించి కామన్గా ఉండేటువంటి జనరల్ స్టడీస్ పేపర్ను 28వ తారీఖు ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తున్నారు. మిగతా పేపర్లను 27 కానీ లేదా 29, 30వ తారీఖులో కానీ నిర్వహిస్తున్నారు. అవన్నీ కూడా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచారు, మీరు అందరూ కూడా చూడొచ్చు. ఇక వీటికి అనుగుణంగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష సిబిటి పేపర్ తీసుకొని పెన్ను తీసుకొని రాయాల్సిన అవసరం లేదు, అంత కంప్యూటర్ మీదే మీరు చేయొచ్చు. సిబిటి ఆల్రెడీ రైల్వేస్ ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి బాగా తెలుసు సిబిటి ఎగ్జామ్ ఎట్లా రాయాలి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇవి ఎక్కువ మంది ఉంటే నిర్వహించడం కష్టం కాబట్టి ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళు తక్కువ మందే ఉన్నారు కాబట్టి ఏపీపీఎస్సీ కూడా ఇప్పుడు సిబిటి మెథడ్లోనే పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సిబిటి మెథడ్లో పరీక్షలు నిర్వహించడం వలన మన ఉపయోగం ఏంటయ్యా అంటే ఎగ్జామ్ రిజల్ట్ ఎంత తొందరగా అంటే అంత తొందరగా వచ్చేస్తుంది. ఎందుకని కంప్యూటర్ బేస్డ్ కదా, ఆల్రెడీ మొత్తం కంప్యూటర్లో రికార్డ్ అయి ఉంటాయి కాబట్టి ఒక క్లిక్ తోటి మన రిజల్ట్ మొత్తం వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకి రిజల్ట్ కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ సిబిటి నిర్వహించడం వల్ల. అయితే మరి ఈ సిబిటిని ఎక్కడ నిర్వహిస్తారని అంటే మన రాష్ట్రంలో మొత్తం 5 కేంద్రాల్లో పెట్టారు. అవి ఒకటి కృష్ణా జిల్లా, విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురం. ఈ 5 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఈ సిబిటి టెస్ట్ను ఏపీపీఎస్సీ వారు పేర్కొనడం జరిగింది. ఇక మిగతా వివరాలు ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇండివిజువల్గా ఉండేటువంటి పేపర్ను, దానికి సంబంధించిన టైం టేబుల్ను అన్ని కూడా వెబ్సైట్లో ఉంచారు, అక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఏపీపీఎస్సీలో సంస్కరణలో భాగంగా మొదట అనేది మనం దీన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి. అంటే దీన్ని బట్టి మనకి అర్థమైందండి. అంటే పిల్లలకి కన్వీనియంట్గా ఉండే విధంగా కన్ఫ్యూజన్ లేకుండా అందరికీ ఒక్కొక్కసారి జనరల్ స్టడీస్ పెట్టి మళ్ళీ 8 సార్లు జనరల్ స్టడీస్లు పెట్టే బదులు ఒకే జనరల్ స్టడీస్ తోటి అందరికీ పెట్టనున్నటువంటి చిన్న ఆలోచనతోటి ఈ యొక్క పెద్ద సంస్కరణ తీసుకురావడం జరిగింది మన ఏపీపీఎస్సీ వారు. సో కాబట్టి వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 28వ తారీఖు జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. మిగిలినటువంటి పేపర్లు ఏప్రిల్ 27 కానీ 29 కానీ 30 కానీ ఉంటాయి. అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ మీరందరూ ఈ 2025లో ఉద్యోగస్తులుగా అందరూ సెలెక్ట్ అవ్వాలని, మీ కోరికలు మీకు నెరవేరాలని ఆశిస్తూ మీ ఎస్విఎన్ సార్. థ్యాంక్ యూ. అప్టేక్ జాబ్స్.